కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏడున్నాడు. రాష్ట్రంలో వరదలు వచ్చి పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్న ముచ్చట సార్కి ఇంకా ఎరగగాలేదా? ఎట్లా తెలంగాణలో ఎవ్వలకు తిప్పలు వచ్చినా నేనున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా అన్ని చేస్తానని మొన్నటిదాకా చెప్పిన కేసీఆర్ సార్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడో? 3 దినాల సంధి వానలు ముంచెత్తి వస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, డొంకలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు సగం పట్నంలో ఆగమాగం చందన చేసింది. రాష్ట్రంలో ఎన్నిగానం గోసలుంటే మరి ప్రజానాయకుడు ప్రజల పక్షాన నిలబడతా అన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏడున్నాడు. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా వరదల గురించి మాట్లాడతలేడు. మొన్ననే కన్నబిడ్డ కవిత మేడం బెయిల్ మీద జైలు నుంచి వచ్చింది. ఇక పబ్లిక్ తో నాకేం పని లేదని ఇట్లా అనుకొని ఫామ్ హౌస్ లోనే ఉన్నాడా? కార్పార్టీ లీడర్లు కూడా ఎక్కువ మంది ఏడికి పోయి పబ్లిక్ ను అంతగానం బలకరిస్తలేనట్టు అనిపిస్తున్నది. ఏమనంటే ప్రెస్ మీట్లు పెట్టి మైకు పట్టుకొని మలి సర్కారు మీద తప్పులు తీసుడు తప్పితే ఏం చేస్తలేరు. అయ్యా కేసీఆర్ సారు మళ్ళొచ్చే తేపకన్నా మీరు ముఖ్యమంత్రి అవుతారని ఆశలు కూడా సాలించుకున్నారా? ఎట్లా ఏమన్నా ఉంటే నా కొడుకు కేటీఆర్ చూసుకుంటాడానికి ఇట్లా సాలించుకున్నారా? ఎట్లా ఉపన్యాసాలు ఇవ్వమంటే మాత్రము ఊరంతా నాదే అన్నట్టు తెలంగాణకు కావలి కుక్క లెక్క పనిచేస్తా అంటారు. రాష్ట్ర ప్రజల కాలికి ముళ్ళు ఇరిగితే పంటితోని తీస్తా అంటిరి. ఇంత ఆపదలో ఉంటే మాత్రం ఇప్పుడు ప్రజలను ఆదుకునేందుకు రావస్తలేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.